జిల్లాలో గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో పిడుగురాళ్ల వద్ద 50 ఎకరాల్లో మెడికల్ కాలేజీ మా ప్రభుత్వంలో 540 కోట్లతో నిర్మాణం చేపట్టామని కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు 90% హాస్పిటల్ 70% మెడికల్ కాలేజీ పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని స్థానిక శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు సంవత్సరం నుంచి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీని రివ్యూ చేయాలని, పల్నాడు ప్రజలు మరియు పార్టీలకు అతీతంగా సెల్ఫీ వీడియోలు పంపించాలని కోరుతున్నామన్నారు. 6 నెలల్లో మెడికల్ కాలేజీని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజున మేమందరం పల్నాడు జిల్లాకే తలమానికమైన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆవరణలో ఉన్నాం. మీరే చూస్తున్నారు, ఈ బిల్డింగ్లే సజీవ సాక్షి. ఈ హాస్పిటల్ కి రాబోయే సామాజిక దేవాలయం. పల్నాడు ప్రాంతం గురజాల మాచర్ల కలుపుకొని 10 లక్షల జనాభా ఉంటే కనీసం 50 పడకల హాస్పిటల్ కూడా లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి 2019 72 సంవత్సరాలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే, నేను ఎమ్మెల్యేగా అయిన నెలన్నరలోనూ 2019 జులై మాసంలో ఆయన మొట్టమొదటిసారి నేను కలిసినప్పుడు ఆయన్ని కోరుకున్నది పల్నాడు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేయండి అని అడిగిన వెంటనే మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ బడ్జెట్ లోనే దీనికి 66 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత భూమి సేకరణ కొరకు, ఆ తర్వాత జవహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు శాంక్షన్ చేయించాం. మొత్తం కలుపుకుంటే దాదాపు 500 కోట్ల ప్రాజెక్ట్, 12 లక్షల చదరపు అడుగుల బిల్డింగులు మీరు చూస్తున్నారు. మెడికల్ హాస్పిటల్, కాలేజ్, నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం. అలాగే హాస్పిటల్ దాదాపు 500-600 పడకల హాస్పిటల్, కంటి నొప్పి, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వరకు అన్ని వ్యాధులు ఉచితంగా ఇక్కడ చికిత్స అందించేటట్టు, స్టాఫ్ కి క్వార్టర్స్, ఇలా అన్ని ఒకేసారి బ్రహ్మాండమైన ఢిల్లీ ఆర్కిటెక్ట్ తో ఈ రూపకల్పన చేయడం జరిగింది. 50 ఎకరాలు హైవేకి విస్తరంగా, కేవలం మన జిల్లానే కాదు, అవసరమైతే హైవేలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే తెలంగాణ వాళ్ళు కూడా ఉపయోగపడేటట్టు దీన్ని నిర్మాణం మొదలుపెట్టి 2-3 సంవత్సరాల క్రితం హాస్పిటల్ మీరు చూస్తే 90% పూర్తయింది. కాలేజీలు 70% పూర్తయింది 2024 జూన్ కల్లా. ఆ రోజు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రారంభం కూడా చేశాం మేము. ఇంకా పరికరాలు కానీ, బెడ్స్ కానీ, దీంట్లో కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా కాంట్రాక్టర్ దాంట్లోనే ఉంది. దానికి మళ్ళీ సపరేట్ గా కాంట్రాక్ట్ చేయక్కర్లేదు, వేరే వాళ్ళు తేక్కర్లేదు, వాళ్లే తెచ్చి పెడతారు. కేవలం గవర్నమెంట్ డాక్టర్స్ ని, నర్సుల్ని గవర్నమెంట్ అలొకేట్ చేసి వెంటనే హాస్పిటల్ మొదలుపెట్టిండొచ్చు. జూన్ కల్లా సంవత్సరం దాటిపోయింది, హాస్పిటల్ మొదలు పెట్టడం చూస్తున్నారు. అంత నిర్మానుషంగా ఏదో ఒక 50 మంది, 1000-1500 మంది పనిచేసే వాళ్ళు. ఒక్కొక్కసారి నైట్ అంతా కళకళలాడుతూ లైట్స్, దారిన హైవే మీద పోయేవాళ్ళు అనేక మంది తెలుగుదేశం నాయకులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, సార్ ఏంది సార్ బ్రహ్మాండంగా కళకళలాడుతుంది, ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. కానీ సంవత్సరం నుంచి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిని మూలలు పడేశారు.